ఓం శాంతి. బాబా చెప్తున్నారు 14/4/24 అవ్యక్త బాప్దాదా రివేజ్ కోర్స్ 15/3/99. బాబా అంటారు, కర్మాతీత స్థితి వరకు చేరుకునేందుకు కంట్రోలింగ్ పవర్ను పెంచుకోండి, స్వరాజ్య అధికారిగా అవ్వండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తమ రాజకుమారులను, పరమాత్మకు ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. పరమాత్మని ప్రీతి లేక పరమాత్మ ప్రేమ చాలా కొద్దిమంది పిల్లలకే ప్రాప్తిస్తుంది. చాలా కొద్దిమంది ఇటువంటి భాగ్యానికి అధికారులుగా అవుతారు. ఇటువంటి భాగ్యవంతులైన పిల్లలను చూసి బాప్దాదా కూడా సంతోషిస్తారు. అత్యంత ప్రియమైన వారు అనగా రాజా పిల్లలు. మరి మిమ్మల్ని మీరు రాజులుగా భావించుకుంటున్నారా? పేరే రాజయోగి. రాజయోగి అనగా రాజా పిల్లలు. వర్తమాన సమయంలో కూడా రాజులు మరియు భవిష్యత్తులో కూడా రాజులు. మీ డబల్ రాజ్య పదవిని అనుభవం చేసుకుంటారు కదా. బాబా అంటారు, నేను రాజునేనా, స్వరాజ్య అధికారినేనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. బాబా అంటారు, రాజ్య కార్య వ్యవహారములు చేసే ప్రతి ఒక్కరూ మీ ఆజ్ఞ ప్రకారం కార్యములు చేస్తున్నారా? రాజు యొక్క విశేషత ఏమిటన్నది తెలుసు కదా. పిల్లలకు తెలుసా లేదా? నేను రాజ్యాధికారినేనా, నేను స్వరాజ్యాధికారినేనా? రాజు ఆజ్ఞ ప్రకారంగా అందరూ అంటే రాజాజ్ఞ ఎలా ఉందో ఆ ప్రకారంగా కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయా? రాజు చెప్పినట్టుగా అన్నీ అందరూ వింటున్నారా? ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఏం చేయండి, చెక్ చేసుకోండి. రాజు యొక్క విశేషత ఏమిటన్నది మీకు తెలుసు కదా. రూలింగ్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్ అంటే పరిపాలనా శక్తి మరియు నియంత్రణ శక్తి. ఈ రెండు శక్తులు మీ వద్ద ఉన్నాయా? రాజ్య కార్య వ్యవహారం అంతా మీ కంట్రోల్లో నడుస్తోందా లేదా అన్నదాన్ని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. బాబా అంటారు, బాప్దాదా ఈరోజు పిల్లల కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్లను పరిశీలించారు. ఏం చూసి ఉంటారో చెప్పండి. ప్రతి ఒక్కరికి తెలుసు, ఇప్పుడు కూడా అందరికీ అఖండ రాజ్యాధికారం లేదు. అఖండం మధ్య మధ్యలో ఖండితం అవుతుంది అన్నదాన్ని బాప్దాదా చూశారట. ఎందుకు ఖండితం అవుతుంది? సదా స్వరాజ్యం ఉండేందుకు బదులుగా పరరాజ్యం కూడా ఖండితం చేస్తుంది కదా. స్వరాజ్యాధికారికి బదులుగా ఏమైపోతున్నారు? స్వరాజ్యానికి బదులుగా పరరాజ్యం కదా. పరరాజ్యానికి గుర్తేంటి? ఈ కర్మేంద్రియాలు పరాధీనం అయిపోతాయి. మాయారాజ్యం యొక్క ప్రభావం అనగా పర ఆధీనంగా చేయడం. మధ్య మధ్యలో స్వరాజ్యానికి బదులుగా పరాధీనం అయిపోతున్నారు, అంటే మాయకి వశమైపోతున్నారు. వర్తమాన సమయంలో కొద్దిమంది మంచిగానే ఉన్నారు, కానీ ఎక్కువ మంది విశేషంగా మాయ యొక్క ప్రభావంలోకి వచ్చేస్తారు. ఆది అనాది సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య సంస్కారాల్లో కనుక ద్వాపర యుగం నుండి ఇప్పటి వరకు ఉన్న సంస్కారాల ప్రభావంలోకి వచ్చేస్తున్నారు. స్వసంస్కారమే స్వరాజ్యాన్ని ఖండితం చేస్తుంది. అందులో కూడా విశేషమైన సంస్కారం వ్యర్థాన్ని ఆలోచించడం, వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోవడం మరియు వ్యర్థ సంభాషణలోకి రావడం కదా. విశేషంగా ఏంటి? స్వరాజ్యం ఖండితం అయిపోవడానికి విశేష కారణం ఏంటి చెప్పండి? వ్యర్థం ఆలోచించడం, వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోవడం, వ్యర్థ సంభాషణలోకి రావడం. అది వినటమన్నా కావచ్చు, వినిపించడమైనా కావచ్చు. ఒకవైపు వ్యర్థ సంస్కారాలు, మరొక వైపు
నిర్లక్ష్యమనే సంస్కారం రకరకాల రాయల్ రూపాల్లో స్వరాజ్యాన్ని ఖండితం చేస్తుంది. సమయం సమీపంగా వస్తూ ఉంది, కానీ ఏ సంస్కారాలైతే ఆదిలో లేవో ఆ సంస్కారాలు అక్కడక్కడ ప్రత్యక్షం అవుతున్నాయి. వాయుమండలంలో వేరే సంస్కారాలు ఎమర్జ్ అవుతున్నాయి. దీనికి కారణం ఏమిటి అని కొంతమంది పిల్లలు అంటారు. మాయ చేసే దాడికి కదా బాబా ఏం చెప్పి పిల్లలు అంటారు, మాయ చేసే దాడికి ఇది ఒక సాధనం. మాయ దీని ద్వారానే తనవారిగా చేసుకుని పరమాత్మ మార్గం నుండి దూరం చేసి దుఃఖితులుగా చేస్తుంది అని చెప్తున్నారు బాబా. ఎప్పటి వరకు కూడా ఇలానే ఉంటే సమానత యొక్క సఫలత లభిస్తుందో లభించదో తెలియదు అని అనుకుంటారు. ఏదో ఒక విషయంలో ఎక్కడైతే బలహీనత ఉంటుందో ఆ బలహీనత రూపంలోనే మాయ నిరాశాపరులుగా చేసేందుకు ప్రయత్నిస్తుంది. బాబా అంటారు, చాలా మంచిగా నడుస్తూ ఏదో ఒక విషయంలో మాయ సంస్కారాలు ప్రవేశించి పాత సంస్కారాలు ప్రత్యక్షం చేసి రూపాన్ని ధరించి పాత సంస్కారాలను ప్రత్యక్షం చేసే రూపాన్ని ధరించి బలహీనం చేయడానికి ప్రయత్నిస్తాయి. అంతిమంలో అన్ని సంస్కారాలు సమాప్తవ్వాలి, కనుక అక్కడక్కడ మిగిలిపోయిన సంస్కారాలు ప్రత్యక్షమవుతాయి అని చెప్తున్నారు బాబా కదా. అంతిమానికి అన్నీ సమాప్తమయ్యే టైం వస్తుంది కాబట్టి ఏవైతే మిగిలిపోయాయో అవి ఇప్పుడు ఏమవుతాయి, బయటకు వచ్చేస్తాయి. బాప్దాదా భాగ్యవంతులైన పిల్లలందరికీ ఇలా సూచనిస్తున్నారు, గాబరా పడకండి, మాయ తీరును అర్థం చేసుకోండి. సోమరితనం మరియు వ్యర్థం, ఇందులో నెగిటివ్ కూడా వస్తుంది. ఈ రెండు విషయాలపై విశేషమైన అటెన్షన్ పెట్టుకోండి. వర్తమాన సమయంలో మాయ దాడి చేయడానికి ఇది ఒక పద్ధతి అని అర్థం చేసుకోండి. బాబా తోడి యొక్క అనుభవాన్ని, కంబైన్డ్ స్థితి యొక్క అనుభవాన్ని ఎమర్జ్ చేసుకోండి. బాబాయే నావారు, బాబా నా తోడుగానే ఉన్నారు అని ఇలా అనుకోవడం కాదు. తోడు యొక్క ప్రాక్టికల్ అనుభవం చేసుకోండి. బాబా నావాడు, బాబా నాతోడే ఉన్నారు, బాబా నాతోటే ఉంటున్నారు ఇలా అనుకోవడం కాదు. ఆ తోడుని ఏం చేయండి, ప్రాక్టికల్ నిజ జీవితంలో మీరేం చేయండి, అనుభవం చేసుకోండి అంటున్నారు బాబా కదా. ఎందుకంటే అనుభవాన్ని ఎమర్జ్ అయి ఉండాలి కదా. అనుభవం ఎందుకంటే ఏదైనా సరే అనుభవం చేసుకునే దాంట్లో ఆనందం వేరు, చెప్పే దాంట్లో ఆనందం వేరు. అందుకని చెప్పడం కాదు, అనుభవం చేసుకోండి ప్రాక్టికల్గా. అప్పుడు ఈ మాయ దాడిగా ఉండదు, మాయ ఓడిపోతుంది. ఎప్పుడైతే మనం పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకుంటామో, బాబా శక్తిని అనుభవం చేసుకుంటామో, అప్పుడు మాయ మనల్ని ఏమీ చేయలేదు. ఇది మాయ వాటమే కానీ దాడి కాదు. ఏమయ్యింది, ఎందుకు అయ్యింది అని మీరు భయపడవచ్చు కదా. బాబా ఏమన్నారు, ఏమయ్యింది, ఎందుకయింది అని మీరు భయపడవద్దు, ధైర్యాన్ని పెట్టుకోండి. బాబా తోడును స్మృతిలో ఉంచుకోండి. బాబా తోడుందా చెప్పండి, బాబా తోడుందా లేదా, ఉంది కదా. తోడు యొక్క అనుభవం గుప్త రూపంలో అయితే లేదు కదా అని పరిశీలించుకోండి. బాబా తోడుగా ఉన్నారు అన్న జ్ఞానమైతే ఉంది, కానీ జ్ఞానంతో పాటు బాబా శక్తి ఏమిటి అన్నది కూడా తెలుసుకోవాలి. బాబా సర్వశక్తివంతుడు కనుక సర్వశక్తుల పవర్ను ఎమర్జ్ రూపంలో ప్రత్యక్షంగా అనుభవం చేసుకోండి. బాబా ఎవరు, సర్వశక్తివంతుడు. మరి సర్వశక్తివంతుడి యొక్క శక్తుల్ని మనం ఏం చేయాలి, పవర్ని ఎమర్జ్ చేసుకోవాలి, ప్రత్యక్షంగా అనుభవం చేసుకోండి. దీనినే బాబా తోడు యొక్క అనుభవం చేసుకోవడము అని అంటారు. బాబా తప్ప నాకు ఇంకెవరున్నారు, బాబా ఉన్నారు కదా అని అనుకుంటూ నిర్లక్ష్యంగా ఉండిపోకండి. బాబానే ఉన్నారని అనుకుంటే మరి ఆ శక్తి ఉందా కదా. నాకెవరున్నారు, బాబా ఉన్నారు కదా, బాబా తోడుందిలే అని చెప్పి అనుకోవడం కాదు. ఏం చేయాలి, ఆ తోడుని ప్రాక్టికల్గా అనుభవం చేసుకోండి అని చెప్తున్నారు బాబా కదా. తోడుంది అని కూర్చుంటే అవ్వదు కదా.
అది అనుభవం చేసుకుంటేనే ఆ శక్తి మనకి లభిస్తుంది అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, బాబా తప్ప నాకు ఇంకెవరున్నారు, బాబా ఉన్నారు కదా అని అనుకుంటూ నిర్లక్ష్యంగా ఉండిపోకండి. బాబానే ఉన్నారని అనుకుంటే మరి ఆ శక్తి ఉందా? ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అయినట్లయితే పరమాత్మ గుణాలు అనుభవం అవ్వాలి కదా, కనిపించాలి కదా అని మీరు ప్రపంచంలోని వారికి చెప్తారు కదా. ఒకవేళ బాబా తోడుంటే, కంబైన్డ్గా ఉంటే ఆ శక్తి ప్రతి కర్మలో అనుభవం అవుతుందా? బాబా తోడున్నారు, బాబా నేను కంబైన్డ్ ఉన్నాం అన్నప్పుడు మరి ప్రతి కర్మలో ఆ శక్తి ఏమవ్వాలి, అనుభవం అవుతుందా? ఇతరులకు కూడా అనుభవం అవుతుందా అని బాప్దాదా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఏమని భావిస్తున్నారు చెప్పండి? డబల్ విదేశీయులు ఏమని భావిస్తున్నారు? శక్తి ఉందా, సదా ఉందా శక్తి? బాబా యొక్క శక్తి సదా అనుభవం చేసుకుంటున్నారా, లేక అప్పుడప్పుడు అనుభవం చేసుకుంటున్నారా? మొదటి ప్రశ్నకైతే అందరూ ఉంది అని చెప్తారు, కానీ తర్వాత సదా ఉందా అని రెండో ప్రశ్నకు జవాబు చెప్పడానికి మాత్రం ఆలోచనలో పడిపోతారు. అవునా కదా? బాబా శక్తి అనుభవం అవుతుందంటే అంటున్నారు, కానీ సదా అనుభవం చేసుకుంటున్నారంటే పిల్లల ఆలోచనలో పడుతున్నారంటున్నారు బాబా. అవునా? సదా అనుభవం చేసుకోవట్లేదా మరి బాబా శక్తిని? అంటే అఖండంగా అవ్వలేదు కదా. మీరు ఏ ఛాలెంజ్ సవాల్ చేస్తారు? అఖండ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారా, లేక ఖండిత రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అఖండ రాజ్యానికి అధికారులుగా అవుతారా, ఖండిత రాజ్యానికి అధికారులుగా అవుతారా? ఖండిత మూర్తి చూడండి, విగ్రహాలు అందంగా తయారైన విగ్రహం గుళ్ళో ఉంటుంది. చెక్కేటప్పుడు ఏదైనా కొద్దిగా తేడా వచ్చిందనుకోండి, చెక్కే శిల్పి చేతి వాటర్ పొరపాటుగా తగిలే ముక్కో చెవో ఎగిరిపోతే అంత అందమైన విగ్రహం ఎందుకు పనికిరాదు కదా, బయట పెట్టేస్తారు లోపల పెట్టడానికి. ఖండిత మూర్తి పనికిరాదు. అలాగే అఖండ రాజ్యానికి అధికారులుగా అవుతారా, ఖండిత రాజ్యానికి అధికారులుగా అవుతారా? ఏం చేస్తారని అడుగుతున్నారు బాబా. అఖండ రాజ్యముని కదా, అఖండ రాజ్యమని కదా టీచర్లు చెప్పండి. అఖండమేనా? మరి అఖండ స్వరాజ్యం ఉందా అని ఇప్పుడు చెక్ చేసుకోండి. రాజ్యమును అనగా ప్రాలబ్ధను సదాకాలానికి తీసుకోవాలా, లేక మధ్య మధ్యలో ఖండితమైనా పర్వాలేదా? ఇలా కోరుకుంటున్నారా? సదాకాలిక రాజ్యాధికారి అవుతారా, కొంచెం కొంచెం ఖండితం అయిపోయినా పర్వాలేదా? ఇలా అనుకుంటున్నారా? తీసుకోవడంలో అయితే సదా అన్నది కావాలి, కానీ పురుషార్థుల్లో అప్పుడప్పుడు అనేది నడుస్తుంది. ఇలా ఉండాలా? మీ జీవితం అనే డిక్షనరీ నుండి సమ్ టైం మరియు కదా బాబా ఏం చెప్తున్నారు, అప్పుడప్పుడు మరియు ఏదో కొద్దిగా అన్న మాటలు తొలగించి వేయండి కదా. సమ్ టైం మరియు నథింగ్ న్యూ. బాబా ఏం సంథింగ్, ఎందుకంటే ఏం చేయమంటున్నారు బాబా? మన డిక్షనరీ నుంచి అప్పుడప్పుడు మరియు ఏదో కొద్దిగా ఈ మాటలు తీసేయండి కదా. తీసేస్తారా మరి ఉంచుతారా? అప్పుడప్పుడు సంపాదించుకున్నాం, అప్పుడప్పుడు చేస్తున్నాం, లేకపోతే కొద్దిగా సంపాదించుకుంటున్నాం, ఇంతటితో చాలు ఇలా అనుకోకండి అంటున్నారు బాబా. సదాకాలిక ఆస్తికి, సదాకాలిక రాజ్యానికి మీరేమవ్వాలి? అధికారులుగా అవ్వాలి, అప్పుడప్పుడు కాదు కదా. బాబా అంటున్నారు అప్పుడప్పుడు అన్న మాటలు తొలగించి వేయండి అని విదేశీయులకు చెప్పాం కదా. ఇప్పుడు సమ్ టైం అన్నది సమాప్తమైపోయిందా? జయంతి చెప్పు. జయంతి బెహన్ అంటే ఆవిడ విదేశాలకు సంబంధించిన అక్కయ్య, అందుకని బాబా అక్కయ్యని అడుగుతున్నారు, జయంతి చెప్పు ఏం చేస్తారని. రిజల్ట్ ఇస్తారు కదా. సమ్ టైం అనడం సమాప్తమైపోయిందా? అప్పుడప్పుడు అనే మాట సమాప్తమైపోయిందా? సమ్ టైం అన్న మాట సదాకాలానికి సమాప్తమైపోయిందని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. అప్పుడప్పుడు అనే మాటను ఎవరైతే సమాప్తం చేస్తున్నారో వాళ్ళు చేతులెత్తండి అంటున్నారు బాబా. ఎత్తుతారా మరి? సమాప్తం అయిపోయిందా లేక సమాప్తం అవుతుందా చెప్పండి. అయిపోయిందా అవుతుందా? చేతులు బాగా పైకెత్తండి. వతనంలో టీవీలోకైతే మీ చేతులు వచ్చేసాయి. బాబా అంటున్నారు చేతులు బాగా పైకెత్తండి. వతనంలో టీవీలోకైతే మీ చేతులు వచ్చేసాయి. ఇక్కడి టీవీలో అందరి చేతులు కనిపించవు. ఇది కలియుగి టీవీ కదా. అక్కడ ఇంద్రియాల టీవీ, అక్కడ
ఇంద్రజాలపు టీవీ ఉంది కనుక అందరివి వచ్చేస్తాయి. అయినా కానీ చాలామంది చేతులు ఎత్తారు. చాలా మంచిది, వారికి సదాకాలానికి అభినందనలు. చేతులెత్తిన పిల్లలందరికీ బాబా ఏమంటున్నారు? సదాకాలానికి అభినందనలు. అచ్చా, ఇప్పుడు భారతవాసీలు ఎవరికైతే ప్రాక్టికల్గా సదాకాలపు స్వరాజ్యం ఉందో, సర్వకర్మేంద్రియాలు లా అండ్ ఆర్డర్ అంటే చట్టం మరియు వ్యవస్థలో నడుస్తున్నాయో వారు చేతులెత్తండి. చేతిని పక్కాగా ఎత్తాలి, కచ్చాగా కాదు. సభలో చేతులు ఎత్తాము అన్నదాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అని చెప్తున్నారు బాబా కదా. సభలో చేతులు ఎత్తాం అన్నదాన్ని గుర్తుంచుకోండి, అంటే నేను తయారవ్వాలి అని బాబా అంటారు. మళ్ళీ బాప్దాదాకు చాలా మధురంగా విషయాలు వినిపిస్తారు. బాబా మీకు తెలుసు కదా, అప్పుడప్పుడు మాయ వస్తుంది కదా అని అంటారట. ఎంత తెలివైన వాళ్ళో పిల్లలే. బాబాతో అంటారట, బాబా మధురమైన విషయాలు చెప్తారట. బాబా మీకు తెలుసు కదా, అప్పుడప్పుడు మాయ వస్తుంది కదా అని అంటారట. మీరు చెయ్యెత్తుతారు కదా, బాబా చెప్తున్నారు, ఆ గౌరవాన్ని కాపాడుకోండి కదా. అయినప్పటికీ ధైర్యాన్ని పెట్టారు. ధైర్యాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. ధైర్యాన్ని పెడితే అందుకు బాప్దాదా నుండి తప్పకుండా సహాయం లభిస్తుంది. ధైర్యమనే చెయ్యి మీరెత్తండి, సహాయం ఎవరు చేస్తారు? బాబా చేస్తారు. అందుకని ఏది పోయినా పర్వాలేదు, ధైర్యాన్ని ఎప్పుడు మనం కోల్పోకూడదు. ధైర్యం అనే శక్తి మన దగ్గర ఉందనుకోండి, అష్టశక్తులు మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తాయి. వర్తమాన సమయం అనుసారంగా మీపై మీకు ప్రతి కర్మేంద్రియంపై అనగా స్వయానికి స్వయం పట్ల ఏ కంట్రోలింగ్ పవర్ ఉండాలో అది తక్కువగా ఉంది అన్నదాన్ని ఈరోజు బాప్దాదా చూశారట. కంట్రోలింగ్ పవర్ ఇంకా ఎక్కువగా ఉండాలి కదా. బ్రేక్ ఇక్కడ కొడితే బండి ఎక్కడో ఆగుతుంది, అలా ఉంటుందన్నమాట. పిల్లల ఆత్మీక సంభాషణ విని బాప్దాదా నవ్వుకున్నారట. వినబడుతుందమ్మా పిల్లల యొక్క ఆత్మీక సంభాషణని బాప్దాదా నవ్వుకున్నారట. అంత నవ్వు వచ్చింది బాబాకి. శక్తిశాలి స్మృతి అయితే 4 గంటలు కూడా ఉండడం లేదు అని పిల్లలు అంటారట. బాప్దాదా 8 గంటల నుండి 4 గంటలు చేశారు, కానీ 2 గంటలే స్మృతి బాగుంటుంది అని పిల్లలు అంటారు. 8 గంటలు బాబా చేయమన్నారు, మా వల్ల కాదు అన్నారు. కనీసం 4 గంటలు అన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారట? 4 గంటలు కూడా కాదు, 2 గంటలే స్మృతి బాగుంటుంది అని అంటున్నారట. మరి కంట్రోలింగ్ పవర్ ఉన్నట్లా చెప్పండి. అంతేగాక ఇప్పటి నుండే ఒకవేళ ఈ అభ్యాసం లేకపోతే సమయం వచ్చినప్పుడు పాస్ విత్ ఆనర్లుగా, గౌరవప్రదమైన ఉత్తీర్ణులుగా, రాజ్యాధికారులుగా ఎలా అవ్వగలరు? అవ్వవలసిందే కదా. పిల్లలు నవ్వుతారు. ఈరోజు బాప్దాదా పిల్లలు చాలా విషయాలు విన్నారట. ఈరోజు బాబా ఏం చేశారట? పిల్లల యొక్క చాలా విషయాల్ని నేను విన్నాను అని చెప్తున్నారు బాబా. మరి బాబా ఏమి విని ఉంటారు? మరి పిల్లలు ఏం చేస్తుంటారు కదా. బాబా చెప్తున్నారు, బాప్దాదాను నవ్విస్తారు కూడా. అబ్బా, పిల్లలు ఏం చేస్తున్నారు? బాబాని పిల్లలు బాప్దాదాను నవ్విస్తారు కూడా అనట. బాబా ట్రాఫిక్ కంట్రోల్లో స్థితి 3 నిమిషాలు ఉండడం లేదు, శరీరం కంట్రోల్ అవుతుంది, నిలబడిపోతాము. పేరేమో మనసు యొక్క కంట్రోల్ అని, కానీ మనసు అప్పుడప్పుడు కంట్రోల్లో ఉంటుంది, అప్పుడప్పుడు ఉండదు అని పిల్లలు అంటారట. బాబాకి ఏం చెప్తున్నారు పిల్లలు? బాప్దాదానే పిల్లలు నవ్విస్తున్నారట. బాబా ట్రాఫిక్ కంట్రోల్ పాట వస్తుంది, ఆ పాట ఎన్ని నిమిషాలు? కేవలం 3 నిమిషాలు. ఆ 3 నిమిషాలు కూడా పని మానేస్తున్నాం, శరీరం నిలబడుతోంది, అన్నీ బాగానే ఉంటుంది, కానీ మనసు అయితే నిలబడట్లేదు బాబా అప్పుడప్పుడును అంటున్నారట. ఇందుకు కారణం ఏమిటి?
కంట్రోలింగ్ పవర్ అంటే నియంత్రణ శక్తి తక్కువగా ఉండడం. దీనిని అప్పుడప్పుడు ఇంకా పెంచుకోవాలి. ఆజ్ఞాపించండి. ఏ విధంగా అయితే చేతిని పైకెత్తాలి అనుకుంటే ఎత్తుతారు కదా, చెయ్యి విరగకుండా ఉంటే ఎత్తుతారు కదా, అలాగే మనసు ఈ సూక్ష్మ శక్తి కంట్రోల్లోకి రావాలి. తీసుకురావాల్సిందే. మనసుని ఏం చేయాలి? మన కంట్రోల్లోకి తీసుకురావాలి. ఇప్పుడు మనసు గుర్రంలో ఏం చేస్తోంది? పరిగెడుతోంది. మనసును ఆజ్ఞాపించండి. ఆగిపో అంటే ఆగిపోవాలి. సేవ గురించి ఆలోచిస్తే సేవలో మునిగిపోవాలి. పరంధామానికి వెళ్ళాలంటే పరంధామంలోకి వెళ్ళిపోవాలి. సూక్ష్మవతనంలోకి వెళ్ళాలనుకుంటే ఒక్క క్షణంలో వెళ్ళిపోవాలి. ఏది ఆలోచిస్తే అది ఆర్డర్లో ఉండాలి. ఇప్పుడు ఈ శక్తిని పెంచుకోండి. అర్థమైందా? ఏ శక్తిని పెంచుకోవాలో? చిన్న చిన్న సంస్కారాల్లో యుద్ధంలో సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఈరోజు ఈ సంస్కారాన్ని తరిమివేస్తాము, రేపు ఇంకొక దాన్ని తరిమివేస్తాము అని కాదు. కంట్రోలింగ్ పవర్ను ధారణ చేసినట్లయితే వేరువేరు సంస్కారాల గురించి సమయాన్ని పెట్టవలసిన అవసరం ఉండదు. ఆలోచించకూడదు. బాబా అంటారు చెయ్యకూడదు కదా, ఆలోచించకూడదు, అది చెయ్యకూడదు, మాట్లాడకూడదు. ఆలోచించడం, చెయ్యడం, మాట్లాడడం అన్నీ తప్పే. స్టాప్ అంటే స్టాప్ అయిపోవాలి. ఇదే కర్మాతీత స్థితి వరకు చేరుకునే విధి. కర్మాతీతులుగా అవ్వాలి కదా, మీరే అలా అవ్వాలని బాప్దాదా కూడా అంటారు. బాబా చెప్తున్నారు, మరెవరూ రారు, మీరే రావాలి. మిమ్మల్ని వెంట తీసుకుపోతాను, కానీ కర్మాతీతులనే తీసుకుపోతాను కదా. బాబా అంటున్నారు మీరే రావాలి. అందుకని బాబా ఏం చెప్తున్నారు? కర్మాతీతంగా మీరే తయారవ్వాలని చెప్తున్నారు బాబా. వెంట వస్తారా లేక వెనక వెనక వస్తారా? బాబా అడుగుతున్నారు. వెంట వస్తారా, వెనక వెనక వస్తారా? పెళ్ళి కూతురిగా వస్తారా, పెళ్లి వారిగా వస్తారా? ప్రియుడికి ప్రియురాలకైతే పక్కనే ఉంటారు, అదే పెళ్లివారికి అయితే వెనకాల వెనకాల ఉంటారు. బాబా అంటున్నారు తోడుగా వస్తాము. చాలా మంచిగా చెప్పారు. వెంట వస్తారు, లెక్కను పూర్తి చేసుకుంటారా? చేసుకుంటాము అని ఈ విషయంలో చెప్పడం లేదు. కర్మాతీతంగా అయితేనే వెంట నడుస్తారు కదా. తోడుగా నడవడము అనగా సహచరునిగా అయ్యి నడవడం. జోడీ సరిగ్గా ఉండాలి కదా, లేక ఒకరు పొడుగ్గా ఒకరు పొట్టిగా ఉండాలా అని అడుగుతున్నారు బాబా. జోడీ సరిగ్గా ఉండాలా అక్కర్లేదా? ఇద్దరు, లేకపోతే ఒకరు పొట్టిగా ఒకరు పొడవుగా అలా ఉంటే బాగుంటుందా? సమానంగా ఉండాలి కదా. కనుక కర్మాతీతులుగా అవ్వవలసిందే. మరి ఏం చేస్తారు అని అడుగుతున్నారు బాబా. చెప్పండి, అవుతారా? మరి ఇప్పుడు మీ రాజ్యాన్ని మంచిగా సంభాళించుకోండి. ప్రతిరోజు మీ దర్బార్ను పెట్టుకోండి. రాజ్యాధికారులు కదా, మరి మీ దర్బార్ను పెట్టుకోండి. స్థితిగతులు, పరిస్థితుల గురించి కర్మాచార్యులను అడగండి. ఆర్డర్లో ఉన్నాయా అన్నదాన్ని చెక్ చేసుకోండి. బ్రహ్మ బాబా కూడా ప్రతిరోజు దర్బార్ పెట్టేవారు. ఎవరు? బ్రహ్మ బాబా కూడా ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు దర్బార్ పెట్టేవారంటే అన్ని కర్మేంద్రియాల ఆర్డర్ ప్రకారంగా నడిచాయా లేదా అనేది తెలుసుకునేవారు. క్యాసెట్ ఉంది కదా, దాన్ని వీరికి చెప్పండి. బాబా అంటారు చూపించండి. బ్రహ్మ బాబా కూడా శ్రమ చేశారు. ప్రతిరోజు దర్బార్ను పెట్టుకునేవారు. అప్పుడే కర్మాతీతంగా అయ్యాడు. మరి ఇప్పుడు ఎంత సమయం కావాలి? లేకపోతే ఎవరు రెడీగా ఉన్నారా అని అడుగుతున్నారు బాబా. ఈ స్థితి ద్వారానే సేవ కూడా వేగమవుతుంది. ఎందుకని? ఒకే సమయంలో మనసు శక్తిశాలిగా, వాచా శక్తిశాలిగా, సంబంధ సంపర్కాల్లో నడవడిక మరియు ముఖము శక్తిశాలిగా ఉంటాయి. ఒకే సమయంలో 3 సేవలు ఉంటే ఫలితం చాలా త్వరగా వస్తుంది. ఈ సాధనల్లో సేవ తక్కువైపోతుంది అని ఇలా భావించండి. సఫలత సహజంగా అనుభవం అవుతుంది. మరియు ఎవరైతే సేవకు నిమిత్తంగా ఉంటారో వారందరూ ఒకవేళ
సంఘటిత రూపంలో ఇటువంటి స్థితిని తయారు చేసుకునేందుకు శ్రమ తక్కువ, సఫలత ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ విశేషమైన అటెన్షన్ పెట్టుకుని కంట్రోలింగ్ పవర్ను పెట్టుకోండి. బాబా అంటారు, సంకల్పాలు, సమయం, సంస్కారాలు అన్నిటిపై కంట్రోల్ ఉండాలి. మీరందరూ రాజులు అని చాలాసార్లు చెప్పారు కదా. బాబా అంటారు, మీరందరూ రాజులని చాలాసార్లు అయితే చెప్పారు కదా. బాబా అంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఎంత సమయం కావాలనుకుంటే అంత సమయం, మనసు బుద్ధి అదుపాజ్ఞలో ఉండాలి కదా. మనసు బుద్ధి మన అదుపులోనూ ఆజ్ఞానుసారంగా ఉండాలి. బాబా అంటారు, మీరు చెప్పినా కానీ మరలా జరుగుతుంది, లేక చేస్తున్నాయంటే అదుపాజ్ఞల్లో లేనట్లే కదా, మన అదుపులో లేనట్లే. కనుక స్వరాజ్య అధికారులైన మీరు మీ రాజ్యాన్ని సదా ప్రత్యక్ష రూపంలోకి తీసుకురండి. తీసుకురావాలి కదా, తీసుకువస్తున్నారు కదా. బాబా అంటారు, బాబా చెప్తున్నారు, వస్తున్నారు కూడా. కానీ సదా అన్న మాటను కలపండి అని బాప్దాదా అంటారు. బాప్దాదా ఇప్పుడు చివరిలో వస్తారు. ఇంకొక మిలనం ఉంది, అప్పుడు రిజల్ట్ అడుగుతారు. 15 రోజులు ఉంటాయి కదా. బాబా అంటున్నారు, ఈ 15 రోజుల్లో ఏమైనా ఫలితం చూపిస్తారా? టీచర్లు చెప్పండి, 15 రోజుల్లో ఫలితం చూపిస్తారా అని అడుగుతున్నారు బాబా. అచ్చా, మధువనంలోని వారు 15 రోజుల్లో ఫలితం చూపిస్తారా అని అడుగుతున్నారు. చూపిస్తారా లేదా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. ఎత్తిన మీ చేతికి గౌరవాన్ని ఉంచాలి అని చెప్తున్నారు బాబా. ఎత్తిన చేతికి ఏం చేయండి? గౌరవాన్ని ఉంచండి. ప్రయత్నిస్తామని ఎవరైతే అనుకుంటున్నారో, ప్రయత్నం చెయ్యాలనుకునే అటువంటి వారు చేతులెత్తండి. జ్ఞాన సరోవరం శాంతివనం వారు లేచి నిలబడండి. బాప్దాదా మధువనం, జ్ఞాన సరోవరం, శాంతివనంలో ముఖ్యమైన నిమిత్త సోదరులు ఎదురుగా రమ్మని పిలిచారట. బాప్దాదా మిమ్మల్ని అందరినీ సాక్షాత్కారం చేయించేందుకు పిలిచారు. మిమ్మల్ని చూసి అందరూ సంతోషిస్తారు. ఇప్పుడు బాప్దాదా ఏం కావాలని కోరుకుంటున్నారో దాన్ని చెప్తున్నారు. పాండవ భవనం, శాంతివనం, జ్ఞాన సరోవరం, హాస్పిటల్, ఈ 4 ధామాలైతే ఉన్నాయి. 5వది చిన్నది. ఈ 4 ధామాల వారి పట్ల బాప్దాదాకి ఒక ఆశ ఉందట కదా. ఈ 4 ధామాల్లో సేవ చేసే వాళ్ళ పట్ల బాబాకి ఒక ఆశ ఉందట. బాప్దాదా 3 నెలల్లో 4 ధామాల్లో ఉన్న అఖండ నిర్విఘ్న స్థిరమైన స్వరాజ్య అధికారి రాజుల రిజల్ట్ చూడాలనుకుంటున్నారు. ఈ 3 నెలల్లో ఎక్కడ నుంచి కూడా మరే ఇతర విషయాలు వినిపించకూడదు. అందరూ మొదటి నెంబర్ స్వరాజ్య అధికారులుగా అవ్వాలి. ఇటువంటి రిజల్ట్ను మీరు 3 నెలల్లో చూపించగలరా అని అడుగుతున్నారు బాబా. చూపించగలరా? నిర్వేర్ అన్నయ్యతో పాండవుల తరపున మీరున్నారు, వీలవుతుందా? దాది కూడా ఉన్నారు, కానీ దాదితో పాటుగా ముందు కూర్చున్న మీరందరూ కూడా ఉన్నారు, వీలవుతుంది అని దాది చెప్పారు. పాండవ భవనంలోని వారు ఎవరైతే కూర్చుని ఉన్నారో వారు చేతులెత్తండి. వీలవుతుందా? ఎవరైనా బలహీనంగా ఉన్నారనుకోండి, వారికి ఏమైనా అయితే మీరేం చేస్తారు? తోడుగా ఉన్న వారికి కూడా తోడును ఇస్తూ ఫలితాన్ని చూపిస్తారు. అనేంత ధైర్యం ఉందా అని బాబా అంటారు. ధైర్యం ఉందా? ఇది కూడా చెయ్యగలరా? లేక కేవలం మీ వరకే ధైర్యం ఉందా అని అడుగుతున్నారు బాబా. ఇతరుల విషయాలను కూడా ఇముడ్చుకోగలరా? వారి పొరపాటును ఇముడ్చుకోగలరా? వాయుమండలంలో వ్యాపింప చేయకండి కదా. ఏదైనా ఉంది అంటే విషయం
అది మనతో పాటు ఏమైపోవాలి, సమాప్తమైపోవాలి. ఇంక వాయుమండలంలోకి వ్యాపింప చేయకండి అని చెప్తున్నారు బాబా. వాయుమండలంలోకి వ్యాపింప చేస్తే ఏమవుతుంది, అలా అలా ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. అందుకని బాబా అంటారు, వాయుమండలంలోకి వ్యాపింప చేయకండి, ఇముడ్చుకోండి. ఇలా చేయగలరా, చెయ్యగలవని గట్టిగా చెప్పండి. అభినందనలు. 3 నెలల తర్వాత రిపోర్ట్ను చూస్తాం. ఏ స్థానం నుండి కూడా ఎటువంటి రిపోర్టు రాకూడదు. ఇతరులకు వైబ్రేషన్స్ ఇస్తూ ఇముడ్చుకోవాలి మరియు ప్రేమతో వైబ్రేషన్ ఇవ్వాలి. గొడవ ఉండకూడదు అంటున్నారు బాబా. డబల్ విదేశీయులు కూడా ఇటువంటి రిజల్ట్ చూస్తారు కదా. అందరూ తయారవ్వాలి కదా. మా సెంటర్లో సహచరులతో పాటుగా 3 నెలల్లో ఫలితాన్ని చూపిస్తామని అనుకునే డబల్ విదేశీయులు చేతులెత్తండి. ఏమో చెప్పలేం, ప్రయత్నిస్తామని అనుకునేవారు చేతులెత్తండి. స్వచ్ఛమైన మనసు కలవారికి సహాయం లభిస్తుంది. అచ్చా, మరలా బాప్దాదా అన్ని కోళ్లను సోదర సోదరీలను కూడా బాబా చెప్తున్నారు. ఎందుకంటే మరలా బాప్దాదా అన్ని జోళ్ళ సోదరీ సోదరులను కూడా చేతులెత్తించారు మరియు వారి వారి స్థానాల్లో నిలబెట్టారు. మొదట మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక సోదరీ సోదరులను నిలబెట్టించారు. వారి చేత ప్రమాణం చేయించారు. తర్వాత ఉత్తరప్రదేశ్ వారి సేవకు కూడా అభినందనలు తెలిపారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, బాబా అంటారు, నలువైపులా కల సర్వ స్వరాజ్య అధికారి ఆత్మలకు సదా అఖండ రాజ్యానికి పాత్రులైన ఆత్మలకు సదా బాబా సమానంగా కర్మాతీత స్థితికి చేరుకునే వారికి, బాబాను అనుసరించే తీవ్ర పురుషార్థి ఆత్మలకు సదా ఇతరులకు శుభభావన శుభకామల సహయోగాన్నిచ్చే శుభచింతకులైన పిల్లలు ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము. విఘ్నకారి ఆత్మను శిక్షకునిగా భావిస్తూ వారి నుండి పాఠాన్ని నేర్చుకుని అనుభవీమూర్తిగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. ఏ ఆత్మలైతే విఘ్నాలు చూసేందుకు నిమిత్తంగా అవుతారో వారిని బాబా చెప్తున్నారు, వారిని విఘ్నకారి ఆత్మగా భావించండి కదా, నిర్విఘ్నకారిగా భావించండి. వారిని పాఠమును నేర్పించేవారిగా ముందుకు తీసుకువెళ్ళే ఆత్మగా భావించండి. అనుభవిగా తయారు చేసే శిక్షకునిగా భావించండి. నింద చేసేవారు మిత్రులు అని అంటారు. మరి వారు విఘ్నాలను దాటివేయండి, అనుభవజ్ఞులుగా ఉన్నారు కదా. బాబా చెప్తున్నారు, బదులుగా అనుభవజ్ఞులుగా తయారు చేసే శిక్షకులుగా అయ్యారు. కావున విఘ్నకారి ఆత్మను ఈ దృష్టితో చూసేందుకు బదులుగా సదాకాలానికి విఘ్నాల నుండి దాటివేసేందుకు నిమిత్తంగా స్థిరంగా తయారు చేసుకునేందుకు నిమిత్తంగా భావించండి. దీని ద్వారా ఇంకా అనుభవాల అదాటి ఎదురవుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను. కంప్లైంట్ల ఫైలును సమాప్తం చేసి ఫైన్గా మరియు రిఫైన్గా అవ్వండి అని చెప్తున్నారు బాబా. కంప్లైంట్లన్నీ కంప్లీట్ చేసేయండి, స్వర్గంగా తయారు చేయండి. అలాగే బాబా ఏం చెప్తున్నారు అంటే కంప్లైంట్లో ఫైల్ని ఏం చేయండి, సమాప్తం చేసేయండి కదా, కంప్లీట్గా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా,
ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం నేను అనుభవీమూర్తి ఆత్మను అనుకోండి కదా. నేను ఎవరిని? అనుభవీమూర్తి ఆత్మను. అచ్చా. ఓం శాంతి.